దేవుని మహాకృపను బట్టి యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయంలో సారాంశం పాపం యొక్క ఫలితాలు, ఆ తర్వాత ఫలితాల్లో ఉన్న మనిషి లేదా పాపానికి తగిన శిక్షను అనుభవిస్తున్న మనిషి అలా పాప శిక్ష గుండా, బలహీనతల గుండా, రోగం గుండా, బాధ గుండా, ఆవేదన గుండా, అప్పుల గుండా, సమస్యల గుండా, నిరాశ గుండా, నిస్రోహ గుండా, జారత్వం గుండా, అపవిత్రత గుండా కృంగిపోతూ నలిగిపోతూ కృంగిపోతున్న మనిషిని వదిలేస్తాడా? ఎవరిని ఇచ్చలను బట్టి, జారత్వాన్ని బట్టో, అపవిత్రాన్ని బట్టో, శరీర కార్యాలకు బానిసైపోయి కృంగిపోయి నలిగిపోతున్న వ్యక్తిని దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. అలా వదిలేకుండా దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పోయిన వారం ధ్యానం చేశాం. ఆ పిలుపు లోబడి పశ్చాత్తాపడితే దేవుడు ఏ విధంగా లేవనెత్తాడు. సో ఇప్పుడు పశ్చాత్తాపం అంటే ఏంటి, అసలు పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడు? ఇది యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో తర్వాత 2వ అధ్యాయం 13వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఇంచుమించు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మిగిలిన సారాంశం అంతా కథలా అర్థం పెట్టుకుంటారు. రైట్? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా సరే సోషల్ మీడియా కార్యక్రమం చూస్తున్నట్లయితే 1వ అధ్యాయం 2వ అధ్యాయం గురించిన మన వివరణ ఆల్రెడీ జరిగింది. ఒక ఫోల్డర్గా క్రియేట్ చేసి పెడతాం. భవిష్యత్తులో యోవేలు గ్రంథం అని, రానున్న దినాల్లో ప్రవక్తల గ్రంథాలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఒక్కొక్క ప్రవక్తల గ్రంథాలు. రైట్, మంచిది. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ విషయం అంటే, జనరల్గా సర్వసాధారణంగా రకరకాల డినామినేషన్లో, మినిస్ట్రీలో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 3 నెలలకు ఒకసారి కొన్ని కూడికలు పెట్టుకుంటారు. యవనస్తుల కూడిక, సువార్త కూడికలు, స్త్రీల కూడికలు, ఉద్యోగ కూడికలు, వర్షిప్ కాన్ఫరెన్స్, బైబిల్ సెమినార్సు, కొన్ని సభలు ఏర్పాటు చేసుకుంటారు. చేసుకుంటారు. ఒక 4 రోజులు 5 రోజులు అని సభలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభలు ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది యవనస్తులు కానీ, క్రైస్తవులు కానీ ఒక పండగ వాతావరణం లాగా, ఇప్పుడు పాతకాలంలో తిరణాలు ఉందనుకో, 3 రోజులు 2 రోజులు తిరణాలు జరుగుతున్నప్పుడు 1వ రోజు 2వ రోజు తిరణాలకు అందరూ అది ఏమంటారు, మంచిగా క్యారీలు, మంచి భోజనాలన్నీ కట్టుకొని వెళ్తారు తిరణాలకు. ఆ 2 రోజులు బాగా ఎంజాయ్ చేసి చివరి రోజు ఇంకా ఖాళీ గిన్నెలతో వస్తారు అన్నమాట ఇంటికి. అవునా కదా? ఆ 2 రోజులు మంచిగా, ఆ రోజు రాత్రి ఆడనే పడుకొని ఆడనే ఇంకా ఎంజాయ్ చేసుకుంటా ఆ డ్యాన్సులు అదే ఒక వాతావరణం, ఒక అందమైన లేదంటే ఆనందకరమైన వాతావరణం. నా చిన్నతనంలో కూడా మా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి పండగ వాతావరణాలు చాలా జరిగాయి. అవునా కదా? ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవంలో కూడా ఒక 5 రోజులు 6 రోజులు అంటే ఎలా జరుగుతాయని అంటం లేదు, ఒక 4 రోజులు 5 రోజులు ఎంచక్క బైబిల్ సెమినార్స్ అనో జరుగుతున్నాయి కదా, బైబిల్ సెమినార్స్ అనో, వర్షిప్ కాన్ఫరెన్స్ అనో, ఒక 4 రోజులు 5 రోజులు యవనస్తుల సభనో, రివైవల్ సభలనో, ఉజ్జీవ సభలనో, సువార్త సభలనో, యవనస్తుల కూడికలనో సభలు జరుగుతాయి కదా. అలా ఒక సంఘంలో సభలు జరుగుతున్నాయి. ఆ సభలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఆ సంఘ కాపరి తన సంఘాన్ని ఉజ్జీవింపజేసుకోవాలి, బలపరచుకోవాలని చెప్పేసి యవనస్తులు ఉజ్జీవింపజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అది యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక కార్యక్రమం. దేవుని కొరకు యవనస్తులు లేదా యూత్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు యవనస్తులు అనే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో యవనస్తులు బలపరచాలి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సంఘంలో ఇంచుమించు 300 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు ఎక్కడికి, ఆ కార్యక్రమాన్ని. అద్భుతంగా 5 రోజులు కూడిక. అది ఎన్ని రోజులు? 5 రోజులు జరుగుతుంది. అద్భుతంగా మొదటి రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది, 4వ రోజు గడబోతుంది, 5వ రోజు చివరి రోజు. 3 రోజులు అద్భుతంగా జరిగింది. అనేక మంది యవనస్తులు పశ్చాత్తాపడటం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, దేవుని ఆరాధించడం, స్తుతించడం, పశ్చాత్తాపాన్ని పడి ఒప్పుకోవడం, ప్రభు సన్నిధిలో బాధపడడం బాగా జరుగుతుంది 3 రోజులు. 4వ రోజు మధ్యాహ్నం మొదటి సెషన్ అయిపోయింది. మొదటి సెషన్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పి 3 రోజులు బాగా అలసిపోయాడు. మధ్యాహ్నం పూట కాస్త బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో తన గదికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదికి వెళ్ళాడు. చర్చికి వెనక సైడ్ తన గది ఉంటుంది, అర్థవుతుందా? అయితే గది వైపు వెళ్తున్నప్పుడు ఇంతలో ఒక యవనస్తుడు, అంటే ఈ 300 మంది ఉన్నటువంటి యవనస్తుల్లో ఆ సంఘానికి వచ్చేటువంటి ఒక యవనస్తుడు, ఇంచుమించు దేవుని నమ్ముకొని ఇక 10 ఏళ్ళు ఉంటుంది, ఇంచుమించు 28-29 ఏళ్ళ వయసు ఎవరికి? ఆ యవనస్తుడికి. ఈ 10 ఏళ్ళ మారుమనిసి 10 ఏళ్ళ కిందట మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆ వ్యక్తి, ఈ యవనస్తుడు అటుగా చిన్నగా బయలుదేరుతూ సేవకుడు గది, మందిరం వెనక గది ఉంటే ఆ గది వెనక ఎవరు లేరు, అక్కడంతా కొంచెం ఏమంటారు చెత్త చెదారం అంతా వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మూలకెళ్ళి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నాడు. ఎవరు? యవనస్తుడు. ఇప్పుడు చెప్తున్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే నేను చెప్పబోయే విషయం అర్థమవుతుంది. ఆ యవనస్తుడు భయంకరంగా ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ ఎక్కిళ్ళు లేదా ఆ ఏడుపు లేదా ఆ మూలుగులు పాస్టర్ గారి గదిలో కనపడుతున్నాయి. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళాడు? ఎన్నికలకి రెస్ట్ తీసుకుందాం అన్నాడు. అంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కదా, ఇంక అందరూ లంచ్ చేస్తున్నాడు. పాస్టర్ గారు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఎక్కిళ్ళు ఏమంటారు, ఈ మూలుగులు విని పాస్టర్ గారు ఎవర్రా బాబు అని చూశాడు. ఎక్కిళ్ళు ఏంటి, ఈ బాధ ఏంటో చూడ్డాడు పాస్టర్ గారు. చూసిన తర్వాత అటుకు వెళ్ళాడు. అందరూ భోజనం చేస్తున్నారు, కానీ కుర్రోడు మాత్రం భోజనం చేయకున్నాడు. మూలకెళ్ళి బాదుకుంటున్నాడు, తన శరీరాన్ని నలుపుకుంటున్నాడు, ఇలా కొట్టుకుంటున్నాడు, తన చంపలు కొట్టుకుంటున్నాడు. నేను పాపిస్టోని, పరమ పాపిస్టోని, నేను ఎందుకు పనికిరాని చంపలు కొట్టుకుంటున్నాడు, తను బాదుకుంటున్నాడు, మూలుగుతున్నాడు.
ఆ మూలుగులు, ఆ ఏడుపు చిన్న చిన్నగా పాస్టర్ గారి గదిలోకి వచ్చాయి. పాస్టర్ గారు చూశాడు, వెళ్ళి చూసిందంటే ఆ అబ్బాయి కొట్టుకుంటాడు చంపలకేసి, తను తాను బాధించుకుంటున్నాడు. ఎరకల చేయిబెట్టి లేపాడు. బాబు తెలుసా పాస్టర్ గారు తెలుసా ఆ అబ్బాయికి పాస్టర్ గారు తెలుసు, ఎందుకంటే 10 ఏళ్ళ విశ్వాసి. లేపాడు. ఏమైంది నాన్న, ఏం బాబు ఏమైందిరా అని అడిగాడు. పాస్టర్ గారు మీకోసం చెప్పాలి. ఎందుకు నాన్న ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది? ఏం లేదు పాస్టర్ గారు, నేను మారుమనసు పొందిన 18 ఏట నేను మారుమనసు పొందాను. నా 18 ఏళ్ళ వయసులో మారుమనసు పొందాను. నా వయసు ఇంచుమించు 28 ఏళ్ళు, 29 ఏళ్ళు. ప్రతి సంవత్సరం మన మందిరంలో యవనస్తుల కొరకు కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అద్భుతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను మందిరానికి వస్తాను, ప్రతి ఆదివారం వస్తాను, పరిచర్య చేస్తాను. నిజమే, ఆ యవనస్తుడు పరిచర్య చేస్తాడు, చేపలు పరుస్తాడు, లేదా మైక్ సిస్టమ్ పెడతాడు. ఏ పరిచర్య ఉన్నా డోకా చెప్పకుండా పరిచర్య చేస్తాడు. మందిరానికి ముందే వస్తాడు, అందరికంటే ఆలస్యంగా వెళ్తాడు. ఎక్కడికి? ఇంటికి. అద్భుతంగా పరిచయం చేస్తాడు. కానీ ఆ యవనస్తుడు ఎందుకు కొట్టుకున్నాడు? బాధ ఒకటమైన బాధ, మూలుగులు. అసలు ఏమైందిరా చెప్పాడు. అయ్యగారు 10 ఏళ్ళు నా ఆత్మయాత్ర, ప్రతి సంవత్సరం బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. అయితే ప్రతి సంవత్సరం మన మందిరంలో వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు, లేదా యవనస్తుల కూడిక జరుగుతున్నప్పుడు, ఈ యవనస్తుల కూడికలో మీరు చెప్తున్న వాక్యం, అనేక మంది సేవకులు వస్తారు కదా, గెస్ట్ స్పీకర్లు, వారు చెప్తున్న వాక్యాలు విని నా హృదయం దవించి ప్రతి సంవత్సరం పశ్చాత్తాపడతాను. ఈ 5 రోజులు కాన్ఫరెన్స్ ఎలా ఉంటుందంటే నా ప్రాణం అయ్యగారు, ఎలా ఉంటుంది తెలుసా? ఉజ్జీవం, నా గుండెల్లో మంట, తీవ్రత, పరితాపం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం, ఆ తీవ్రత, ఆ మంట, ఆ కసి 5 రోజుల తర్వాత 1 వారం రోజులు, 10 రోజులు ఉంటుంది. తర్వాత నేను చల్లారిపోతాను. ఆ తర్వాత మళ్ళా చిన్నగా లోకానికి, పాపానికి బానిస అయిపోతుంటాను. కొన్నిసార్లు పడిపోతుంటాను, కొన్నిసార్లు పడుతుంటాను, లేస్తుంటాను. మళ్ళీ ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లేదా యూత్ మీటింగ్ కానీ వస్తాయి కదా, వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణం లేసి వస్తుంది. మళ్ళీ పరిశుద్ధంగా బతకాలా, పవిత్రంగా బతకాలా, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు. ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు నా జీవితం పడుతూ లేస్తూ. నా లాంటోడు బతకడం ఎందుకు? నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నా, నా కళ్ళు, నా ఒళ్ళు, నా జీవితాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నా. ఈ శరీరం పాడైపోతే బాగుంటుంది, ఈ శరీరం లేకుంటే ఉంటే బాగుంటుందని తన్ను తాను బాధించుకుంటున్నాడు, మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు కదా. ఇప్పుడు 5 రోజులు ఆ పశ్చాత్తాపడ్డావు, ఆ యవనస్తుల కోరికలో ప్రభుత్వాలు ఒప్పుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, బూతు బొమ్మలు, సరసక్తులు ఇంకా చూడను, చెయ్యను అని. మళ్ళీ ఎందుకు పడుతున్నావు? మళ్ళీ ఎందుకు అదే అలవాటైపోతుంది? ఆ 5 రోజుల తర్వాత మళ్ళీ 10 రోజులు, 1 నెల, 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోవడం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఆ కాన్ఫరెన్స్కి వచ్చి చక్కగా ప్రభు నాతో మాట్లాడు ప్రభు అనడం, నిజంగా దైవజనుడు చెప్పే వాక్యాలను బట్టి ఆ దేవుడు క్షమిస్తాడు, లేవనెత్తాడు, ఎవరికల్లా పవిత్రత, పరిశుద్ధంగా ఉండాలని బోధించిన తర్వాత మళ్ళీ తిరిగి అనుకోవడం, ఏమని? నేను ఇలా బతకాలి, ఇలా జీవించాలి, నన్ను క్షమించి ప్రభువా అని మళ్ళీ పశ్చాత్తాపడడం, మళ్ళీ అడగడం. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆ యవనస్తుడికి బాధ. 1 సంవత్సరం అంటే ఒప్పుకోవచ్చు, 2 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు, 3 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు, 5 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలు ఇదే తంతు. నిజంగా నేను మారుమనసు పొందానా? నిజంగా నా లాంటోడు దేవుడు క్షమిస్తాడా? నా లాంటోడు దేవుడు తిరిగి లేవనెత్తాడా? నా బతికెందుకు? నా జీవితం ఎందుకు? ఇప్పుడు దాకా మీరు అయ్యగారు వాక్యం చెప్పారు, ఈ 4 రోజులు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. కానీ నేను తీర్మానం తీసుకున్నా కూడా 1 వారం రోజులు ఉంటా, తర్వాత మళ్ళీ పడిపోతా. నాకెందుకు ఈ శరీరం? తన్ను తాను బాదుకుంటున్నాడు, తను తాను మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అందరూ ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడి భోజనాలు చేస్తున్నాడు. ఈ కుర్రోడు మాత్రం మూలకెళ్ళి మూలుగుతున్నాడు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? నేను చెప్పినటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా బైబిల్ సెమినార్స్కు, యూత్ కాన్ఫరెన్స్కు, గుడారాల పండగకు, సభలకు, ఉద్యోగ సభలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళడం తప్పని అంటాంలా, చేయడం తప్పని అంటాలా సుమా, నేను దాని గురించి మాట్లాడలే. వెళ్ళిన తర్వాత ఆ ఆనందం, ఆ ఆత్మీయత, ఆ ఏమంటారు, అందులో ఉన్నటువంటి సంతోషం కేవలం అక్కడ గడిపిన దినాలు మాత్రం ఉండదు. తర్వాత దినాల్లో ఆవిరైపోతుంది. తర్వాత మళ్ళీ పావులు పడ్డం, తర్వాత మళ్ళీ రుచిలో పడ్డం, మళ్ళీ వచ్చే మీటింగ్కి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆనందించడం, మళ్ళీ సంతోషపడడం, మళ్ళీ వచ్చిన ఆనందం, ఆ కాన్ఫరెన్స్ ఆనందం, సంతోషం 5 రోజులు 10 రోజులు ఉంటుంది, మళ్ళీ లోపల పడడం. ఇదేనా క్రైస్తవం? ఇదేనా పశ్చాత్తాపం? ఇదేనా క్రైస్తవం? అప్పుడు ఆ పాస్టర్ గారు కుర్రోడు చెప్పారు, నాయనా నీలో ఉన్న బాధ, నీలో ఉన్న ఆవేదన ఒకప్పుడు మన భక్తులు, ఒకప్పుడు మన పితరులు కూడా పడ్డారు. వాస్తవం ఏంటంటే చాలామంది తెలియక నిజమైన పశ్చాత్తాపానికి, సిసలైన పశ్చాత్తాపానికి అర్థం తెలియక మదన పడుతున్నారు. సిసలైన పశ్చాత్తాపం ఏంటో మరి కాసేపట్లో మనం ధ్యానం చేసుకుందాం. వెళ్ళి భోజనం చేయి బాబు అన్నాడు. ఇప్పుడు లంచ్ టైం కదా, భోజనం చేస్తాను. సరే పాస్టర్ గారు అని చెప్పాడు, ఆనందంతో వెళ్తున్నాడు. కానీ భోజనం చేయబుద్ది గల, ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందని గడియారం వైపు చూస్తున్నాడు. ఎందుకు? అబ్బా
భోజనం కంటే ముందు ఆ వాక్యం ఏంటో తెలుసుకోవాలా, నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసుకోవాలా అని గడియారం వైపు చూస్తున్నారు. అందరూ ఫోన్ చేస్తున్నారు. అందరూ ఎప్పుడెప్పుడు టైం అవుతుందా ప్రభువా, కళ్ళలు నీళ్ళు కారుతున్నాయి, ఎదురు చూస్తున్నాడు నాతో మాట్లాడిన ఆయన. ఈ 10 ఏళ్ళు నా సంవత్సరాలు, 10 ఏళ్ళు ఆత్మయాత్ర కోల్పోయాను, 10 ఏళ్ళు నా సంవత్సరాన్ని కోల్పోయాను. ఎప్పుడన్నా బాధపడ్డారా ఇలా? పశ్చాత్తాపడ్డాం మళ్ళీ అయిపోవడం. ఓ వార్షికోత్సవం జరిగింది అనుకో, సువార్త సభలు జరిగినాయి అనుకో, ఉద్యోగ సభలు జరిగినాయి అనుకో, ఆ సభల్లో ఉన్నంత వరకు బాగుంటుంది. ఆ వర్షిప్ కాన్ఫరెన్స్లో ఉన్నంత వరకు గంతులు వేసినప్పుడు, ఆనందించినప్పుడు, పాటలు పాడుతున్నా అబ్బా ఏముంటుందిలే, దేవుని కొరకు రోషం కలగాలని. ఆ వారం, ఆ కాన్ఫరెన్స్, ఆ మీటింగు, ఆ సెమినార్ అయిపోయినా 10 రోజుల తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ. ఇదేనా క్రైస్తవం? ఇదేనా పశ్చాత్తాపం? అసలు నిజమైన పశ్చాత్తాపం ఏంటి? ఈ నిజమైన పశ్చాత్తాపం మీరు అర్థం చేసుకోవాలంటే ఏవేలు గ్రంథం తీయండి. ఇప్పుడు చూద్దాం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఒక్కడే స్థలపైకెత్తండి. కొత్తగా వింటున్న వారు కానీ బ్యాక్గ్రౌండ్ వివరిస్తా. ఇప్పుడైనను అనుందా? పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. పాపానికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి పాపంలో పడితే, జారత్వంలో కానీ, అపవిత్రతలో కానీ, మోహంలో కానీ, లోకంలో కానీ, సమాజంలో కానీ పాపంలో పడినప్పుడు, మారు మనసు పొందినటువంటి యవనస్తుడు రొచ్చులో పడ్డప్పుడు ఎలాంటి ఫలితాలు కూడా వెళ్తాడు? ఆనందాన్ని కోల్పోతాడు, సంతోషాన్ని కోల్పోతాడు, తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ప్రభు సన్నిధిలో ఆనందించే తత్వాన్ని కోల్పోతాడు. ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవ బుద్ధి కాదు, ప్రార్థనలో ఆనందాన్ని, ప్రార్థనలో సంతోషాన్ని పొందుకోలేడు. ఇలాంటి తత్వం కూడా వెళ్తాడు అని చెప్పా, గుర్తుందా? తర్వాత అలాంటి ఫలితాలు కూడా వెళ్తున్న వ్యక్తి దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. దేవుడు పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? హృదయ అంతరంగాల్లో నుంచి తప్పురా, తప్పురా, రా నా వైపురా, తిరిగి నా వైపురా. అంధకారం అలుముకుంటుంది, అంధకారం అలుముకుంటుంది, భయము, దిగులు, బాధ ఇవన్నీ అలుముకుంటాయి. అవన్నీ అలుముకుంటున్నాయంటే కారణం ఏంటి? దేవుడు పిలుస్తున్నాడని అర్థం. ఆత్మఫలాలు కాలిపోతుంటాయి, అనగా ఎండిపోతుంటాయి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఆశానికరము చిన్న చిన్నగా నీరు గారిపోతుంటది. ఒకేసారి వెళ్ళిపోవు, అవునా కదా? చిన్న ఏమవుతుంటాయి? కాలిపోతాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఏదేను తోట వలె ఉండేది, అవునా? ఇలా దేవుడు అలా మన జీవితంలో జరుగుతున్నప్పుడు, అలా జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే దేవుడు మనం పిలుస్తున్నాడని అని అర్థం. ఆ పిలుకు లోబడితే ఇప్పుడైనను ఏముంది? ఇప్పుడైనను అంటే అప్పుడు మనం ఏం చేయాలంట? దేవుడి సన్నిధికి రావాలంట. ఎలా రావాలి? ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఉందా? ఇప్పుడు చదువుదామా 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక, ఇక్కడి నుంచి చాలా ప్రాముఖ్యం, గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒక స్థలపైకెత్తరా. ఏవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు, లేదా ఏవేలు ప్రవక్త బోధిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, లేదా యూదా జాతికి, దక్షిణ దేశానికి. ఈ దక్షిణ దేశానికి బోధిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, ఇన్నాళ్ళు పాప ఫలితాలు కూడా వెళ్ళారు, దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా సరే బాధ అనిపిస్తే, నిజమే అన్న నువ్వు చెప్పింది, రొచ్చులో పడ్డాను, పాపంలో పడ్డాను, దాని ద్వారా ఆనందాన్ని కోల్పోయాను, సంతోషాన్ని కోల్పోయాను, నా కుటుంబంలో బాధ, భార్యాభర్త మధ్య నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే ఇవి చేసిన ఆ విధమైన పనులు, మా గతం, మా బాల్యం అని అనిపించినప్పుడు ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రండి. ఉందా? మంచిది, బాగుంది. ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఎలా పశ్చాత్తాపడాలి? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొనుడి అని చూసారా. యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, యూదులకు సర్వసాధారణంగా యూదా సాంప్రదాయంలో ఉపవాసం చేస్తున్నప్పుడు వారి వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకుంటారు. వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకుంటారు, బూడిద చల్లుకుంటారు. ఎందుకంటారా? ఒక విషయం చెప్తారు. వస్త్రాలు వేసుకున్నాం అనుకో, ఇప్పుడు వేసుకున్న బట్టలు స్మూత్గా మన శరీరానికి చలి, ఎండ, గాలి తగ్గకుండా అందంగా మంచి కనపడతాయి. గోనెపట్ట ఎప్పుడైనా సరే ఒంటి మీద ఏమీ లేకోకుండా గోనెపట్ట వేసుకున్నారు అనుకో, గోనెపట్ట ఎలా ఉంటుంది తెలుసా? గోనెపట్ట వేసుకున్నారు అనుకో, లోపల ఎలా ఉంటుంది తెలుసా? గుచ్చుకుంటూ ఉంటుంది. తెలీదా? గోనెపట్ట ఎప్పుడు చేతి మీద వేసుకోలేదా? కనీసం చేతిలో పట్టుకున్నప్పుడు, అలా తాకుతున్నప్పుడు గోనెపట్ట మీద ఉన్నటువంటి ఏమంటారు ఆ బొచ్చు కానీ, ఆ లేయర్స్ కానీ ఏమవుతుందంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది. అది మనకి వేసుకున్నప్పుడు శరీరం మీద సుఖం రాదు, నిద్ర రాదు, కంఫర్ట్ ఉండదు, సౌఖ్యంగా ఉండదు. అదేం చేస్తారంటే గుచ్చుకుంటూ ఉంటుంది. సో అలా గోనెపట్ట వేసుకొని బాహాటంగా కొంతమందికి బయట కనపడాలని ఆకర్షణీయమైనటువంటి పద్ధతిలో ఉపవాస ప్రార్థనలు కొన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేవాళ్ళు. మొదట్లో బాగుండేది, ఏ కార్యక్రమం అయినా, ఏ పద్ధతి అయినా మొదట్లో బాగుంటుంది.
కాలం మారిన తర్వాత దానికి రకరకాల పూతలు వేస్తారు. ఇంకా అర్థం కదా, ఏ కార్యక్రమం అయినా ఆ కార్యక్రమం మొదట్లో బాగుంటుంది, పోను రకరకాల మారిపోతుంటాయి. అలా యూదా సాంప్రదాయంలో బట్టలు తీసేసి ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్టేసుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో తప్పు చేశాను, పాపం చేసినట్టు తన వస్త్రాలు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇది ఆచారంగా అయిపోయింది. ఎలా అయిపోయింది? ఆచారంగా అయిపోయింది. అదే నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం అంటే వస్త్రాలు చెప్పుకోవడమా? కాదు. ఎలా తెలుసా? ఇప్పుడు చూద్దాం 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఒక నిమిషం. మన వస్త్రాలు కాకుండా మన హృదయాన్ని చెప్పుకుంటే దేవుడు పశ్చాత్తాపడి, అంటే దేవుడు తన మనసు మార్చుకొని నైవేద్యమును పానార్పణమును ఇవ్వడని ఎవడు చెప్పగలడు అంటే అర్థమైంది తెలుసా? చాలా అవుతండి. ఉపవాసం ఉన్నావు, తప్పు చేసావు, ఆత్మీయతలో దిగజారిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్న తర్వాత ఉపవాసంలో ఎదలేకపోతున్నావు, ప్రార్థన రావట్లే, ఆత్మీయతలు ఎదలేకపోతున్నావు. అప్పుడు చిన్నగా ఉపవాసం అండి, నిజంగా యథార్థమైన ఉపవాసం అనుకో, అది నిజమైన ఉపవాసం అనుకో. చిన్నగా దేవుడు నీ హృదయంలో నైవేద్యమును పానార్పణమును ఇస్తాడనుందా, ఇయ్యడనుందా? నైవేద్యమును పానార్పణము అంటే ఏంటి చూద్దాం. 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకనుందా ఆయనకనుందా? మీకంటే ఎవరికి? మనకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటే ఏంటి? దేవుడు నైవేద్యమును పానార్పణం ఎవరికి ఇవ్వాలి? జనరల్గా దేవునికి ఇవ్వాలి, అవునా? నైవేద్యమును పానార్పణము ఆయన మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, పాపములో పడ్డప్పుడు, రుచులో పడ్డప్పుడు నైవేద్యము పానార్పణం అంటే మన జీవిత హృదయ అంతరంగాల్లోంచి ప్రార్థన, ఆత్మీయత, వాక్యము, ఆరాధన, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ప్రార్థన చేయబుద్ధి కాదు. నిజమైన యథార్థమైన ఉపవాసం ఉంటే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా కోల్పోయిన ప్రార్థన జీవితం, కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన ఆరాధన ఏమవుతుందట? ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. అర్థమవుతుందా? ఎప్పుడు? నిజమైన హృదయపూర్వకమైన ఉపవాసము ప్రారంభిస్తే, అర్థవుతుందా? నిజమైన పశ్చాత్తాపం పడితే, అర్థవుతుందా? కొన్ని సందర్భాల్లో పశ్చాత్తాపడ్డా కడుపు మార్చుకొని 3 పూట ఉపవాసం ఉంటాం, అంతవరకే. కానీ ఆనందం ఉండదు. ఎందులో? ఉపవాస ప్రార్థనలో. అలా ఉపవాస ప్రార్థనలో ఆనందం లేక కోల్పోతున్న వారు లేకుండా పోలేదు. సరే, బాగానే ఉందనా? అసలు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇప్పుడు అలా పాస్టర్ గారు ఈ వాక్యాన్ని వివరించుకుంటూ కూర్చున్నాడు, వివరిస్తున్నాడు, కిందికి వచ్చేపాడు. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపాడాడు. ప్రతి సంవత్సరం పశ్చాత్తాపడుతున్నా, ఎన్ని కాన్ఫరెన్స్ జరుగుతున్నా, ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నా, జరిగినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ పడిపోతుంటారు. అసలు నిజంగా పశ్చాత్తాపడడం అంటే ఏంటి? ఇప్పుడు కింద చూద్దాం ఏముంటుందో. 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఇది ప్రాముఖ్యమైనది. ఉపవాసం లేదా పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి కారణం ఏంటంటే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఒక స్థలం సియోనులో బాకా ఊదుడి అంటే మనం తీసుకునే తీర్మానం, మనం తీసుకునే ఉపవాస తీర్మానం ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి రావాలి తెలుసా? సియోనులో బాకా ఊదుడి. సియోన్ అంటే దేవుని స్థలము, దేవుడి మందిరం ఉండేటువంటి నివాస స్థలం. ఇప్పుడు మన శరీరంలో, మన జీవితంలో, మన శరీర భాగాల్లో దేవుడు ఉండే స్థలం ఏంటి? హృదయం. ఈ హృదయంలో నుంచి నిజమైన యథార్థమైన తీర్మానం రావాలి. జనరల్గా ఏం చేస్తామంటే, మనిషి పశ్చాత్తాపం 2 రకాలు పడతాడు. చాలా జాగ్రత్త అండి. ఈ ఆత్మీయమైన పాఠం నేర్చుకోవడం నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. కానీ మీకు నేను కేవలం కొన్ని నిమిషాల విషయాన్ని వివరిస్తున్నా. నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి కారణాలు ఏంటి? నిజం చెప్పాలంటే, పశ్చాత్తాపంలో పడేటప్పుడు మనిషి ప్రారంభంలో ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందో అనుభవం చెప్తా చూడండి. జనరల్గా తప్పు చేశాడు అనుకో, ఒక యవనస్తుడు శరీర కార్యాలకో, యవన ఈచ్ఛలకో, పాపానికో, లోకానికో జారిపోయినప్పుడు తన హృదయంలో నెమ్మది కోల్పోతాడు, సమాధానం కోల్పోతాడు, భయం, ఆందోళన, కలవరం. ఇప్పుడు మరి ఏం చెప్తుంది? తన హృదయం ఏం చెప్తుంది? దేవుని సన్నిధికి రా, పశ్చాత్తాపడు, తిరిగి దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతుకుని. సో ఇప్పుడు అతడు ఎందుకు ఇలాగే ఉంటే ఆత్మీయతలో దిగజారిపోతావు,
దేవుడు నిన్ను దీవించడు, దేవుడు నీ చేతిని వదిలిపెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు, నరకానికి వెళ్ళిపోతావు, దేవుని యొక్క తలాంతులను దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతావు అనే భయం ప్రారంభమవుతుంది. ఆ భయానికి, ఆ నిరాశకు, ఆ నిస్రువకు, ఆ కలవరానికి దేవుని మందిరానికి వచ్చి కన్నీరు గారుస్తాడు, ఓ పాట పాడతాడు, లేదా కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు చెంపల మీద పారుతున్నప్పుడు హృదయపూర్వకంగా ఆరాధన చేసిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడు? సంతోషాన్ని, నెమ్మదిని పొందుకుంటాడు. దీన్ని ఏమంటారు చెప్తానా? పశ్చాత్తాపం. ఇదే కదా జనరల్ అందరూ తెలిసింది. ఇదా కాదా? ఊకొట్టండి. ఇదా కాదా? ఇదే అందరూ తెలిసింది ఇదే. కానీ చాలా చేస్తండి నిజమైన పశ్చాత్తాపం ఇది తప్పని అంటంలే, కానీ ఈ పశ్చాత్తాపం ద్వారం లాంటిది. అంటే ఏంటో చెప్తున్నానంటే, నిజమైన పశ్చాత్తాపము లేదా ఇప్పుడు మనం పొందుకున్న లేదా ఇప్పుడు దాకా చెప్పినటువంటి పశ్చాత్తాపం ఏమైందో ఆ పశ్చాత్తాపం అనేది భయం వల్ల వచ్చే పశ్చాత్తాపం. భయం వలన వచ్చే పశ్చాత్తాపం కేవలం నీలో నెమ్మదిని, సమాధానాన్ని, ఓదార్పును పుట్టిస్తుంది, ఆదరణ పుట్టిస్తుంది, కానీ నీ జీవితాన్ని మార్చదు. ఏ పశ్చాత్తాపం అయితే పడుతున్నాడో ఆ పశ్చాత్తాపము దేవుడు శిక్షిస్తాడనో, దూరం చేస్తాడనో, తన సన్నిధిని వదిలిపెడతాడనో, శపిస్తాడనో, దీవెన, ఆశీర్వాదాన్ని, ఆత్మఫలాలు తొలగిస్తాడనో భయముతో పడే పశ్చాత్తాపము మార్పునివ్వదు. అర్థం కలదో? భయముతో కూడిన పశ్చాత్తాపము మార్పునివ్వదు. మరి నిజమైన పశ్చాత్తాపం ఏంటిది? నిజమైన పశ్చాత్తాపం అంటే ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. ఎక్కడ దేవుని సన్నిధిని కోల్పోతానో, ఎక్కడ దేవుని ఆత్మను కోల్పోతానో, ఎక్కడ దేవుని సహవాసాన్ని కోల్పోతానో అనే భయపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావే, ఆ పశ్చాత్తాపం నిన్ను మార్పును పుట్టిస్తుంది. ఒక మాట చెప్పాలంటే, భయముతో కూడిన పశ్చాత్తాపం, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. మనుషుల్లో పశ్చాత్తాపాలు 2 రకాలు ఉంటాయి. జనరల్గా ఈ 2 రకాల్లో ఎక్కువ శాతం మంది భయముతోనే పశ్చాత్తాపడతారు. మీరు ఒప్పుకోకపోయినా 100 మంది క్రైస్తవుల్లో 198 మంది క్రైస్తవులు, 195% మంది క్రైస్తవులు, యవనస్తులు ప్రాముఖ్యంగా సభల్లో వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ప్రవక్తలు ఏనాడు భక్తులు ఎలా నశించబడ్డారో, ఎలా శపించాడో, ఎలా దేవుడు చేతిని వదిలిపెట్టాడో, ఎలా వాళ్ళు పాడైపోయారో ఈ వివరిస్తున్నప్పుడు భయముతోనే చాలా మంది పశ్చాత్తాపడతారు. భయముతో పశ్చాత్తాపడడం నీలో మార్పులు తీసుకురాదు. అలానే తప్పటంలా. మళ్ళీ గుర్తుపెట్టుకో, దైవజనుడు అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు. భయముతో కూడిన పశ్చాత్తాపం ద్వారం లాంటిది, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం గమ్యాన్ని చేస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకో, వీలైతే మీకు ధైర్యం ఉంటే కానీ మాట రాసుకోండి, చాలా అద్భుతమైన మాట. భయముతో కూడిన పశ్చాత్తాపం ద్వారం లాంటిది, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం గమ్యం లాంటిది. గమ్యాన్ని చేర్చేదంటే తెలుసా? ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. భయముతో కూడిన పశ్చాత్తాపం నడిపిస్తుంది, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం ఆయనతో నిలబెడుతుంది. ఆయనతో, దేవునితో నిలబెడుతుంది. కానీ చాలా మంది ఎవరసలు మీటింగ్లో కానీ, కాన్ఫరెన్స్లో కానీ అక్కడ ఉన్నప్పుడు ఆనందిస్తున్నప్పుడు పాటలు పాడుతున్నారు భయముతో. దేవుడు సన్ని కోల్పోతానేమో, దేవుడు చెప్పిస్తాడేమో, దేవుడు నన్ను దీవించడేమో అనే భయముతో పశ్చాత్తాపడతారు. ఇది తప్పని అంటంలే, కానీ అది పరిపక్వత లేని పశ్చాత్తాపం. ఏంటి? పరిపక్వత లేని కష్టం. మచ్చుకో మాట చెప్తానే, ఒక సేవకుడు నాకు ఈ మాట అన్నప్పుడల్లా కొంచెం బూతులాగా అనిపిస్తుంది. ఏంటని అంటారేమో, మచ్చుకో మాట చెప్తారు. నా చిన్నతనంలో మా ఇంట్లో చిన్న టీవీ ఉండే. నేను చిన్నతనంలో 5th క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చదువుతున్నప్పుడు జెటాక్స్, పోగో, కార్టూన్ నెట్వర్క్ టీవీలు వచ్చాయి, ఛానల్స్ వచ్చాయి. తెలుసా మీకు ఎవరికైనా? దాంట్లో టామ్ అండ్ జెర్రీ, ఏమన్నా చెప్పండి, పవర్ రేంజర్స్ ఇవి వచ్చాయన్నమాట. వచ్చాయి కదా, వచ్చాయి. మీరు స్కూల్ అయిపోతున్న బ్యాగ్ ఆడిసి చేయడం, ఇంకా టీవీ పట్టుకోవడం, అది ఆన్ చేయడం. ఈ పిల్లలు కూడా అంతేనా? రైట్. సో ఇప్పుడంతా టీవీలు చూసే మనిషి అంతా సెల్ ఫోన్లే. విషయానికి వెళ్దాం. అప్పట్లో నా చిన్నతనంలో ఈ టీవీలు చూసేటప్పుడు ఆరాధన టీవీ, సువార్త టీవీ వచ్చేవన్నమాట. ఈ బ్రేక్ టైం పడినప్పుడు ఏదైనా టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాం అనుకో, లేదా ఏదైనా ప్రోగ్రామ్ చూపిస్తున్నాం అనుకో, చూస్తున్నప్పుడు బ్రేక్ పడతాయి కదా, ఆ బ్రేక్ పడుతున్నప్పుడు చేతులు ఖాళీ ఉండవుగా, మొత్తం రౌండ్ ఎత్తాం. మీకు అలవాటు, మొత్తం రౌండ్ అంటే ఛానల్ అన్ని తిప్పుతూ ఉంటాం, దేంట్లో వస్తుందని. అక్కడ ఛానల్ తిప్పుతున్నప్పుడు ఆరాధన శుభవార్త ఛానల్ వచ్చేది. అప్పుడు నా చిన్నతనంలో ఆరాధన శుభవార్త ఛానల్లో క్రీస్తు 2వ రాకడ గురించి చెప్తున్నప్పుడు, 2వ రాకడ వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, 2వ రాకడ వస్తున్నప్పుడు అందరూ ఎత్తబడతారు, మిగిలిన వాళ్ళు ఇడవబడతారు, అందరూ నరకంలో వేయబడతారు, లేదంటే ముద్రేస్తారు, వాళ్ళు హింస పెడతారు, ఏది లేకుండా ఇది ఒక సైంటిఫిక్ లెవెల్లో, ఒక గ్రాఫిక్స్ లెవెల్లో చూపిస్తున్నప్పుడు ఇలా చూసేవాడిని. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మామూలు చూడడం మాట. అది చూసినప్పుడు భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫైనల్గా అదంతా వివరించిన తర్వాత అబ్బా భలే చెప్తున్నాడు రైనా, ఏం చెప్తున్నారు అబ్బా సబ్జెక్ట్ అనుకునేవాడిని. ప్రకటనలో 666 ముద్రలు అంటే ఏంటి, ఆ 7 పొరలు అంటే ఏంటి, 7 ముద్రలు అంటే ఏంటి, వివరించి దానికి గ్రాఫిక్స్ లెవెల్లో వీడియోలు చూపించి అది చేస్తున్నప్పుడల్లా అబ్బా ఆశ్చర్యం అనిపించేది. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైనా క్రీస్తు రాకడ రాబోతుంది, ఇప్పుడైనా మారండి
అది ఫైనల్ స్టేట్మెంట్. అవునా కదా? అది నాకు పచ్చి బూతులా ఉంటుంది. ఏంది అంత మాట అంటావు అంటారేమో. జనరల్గా కొంతమంది చెప్తారు, క్రీస్తు రాకడ రాబోతుంది, ఇప్పుడైనా మారో, క్రీస్తు రాకడ దగ్గరలో ఉంది, ఇప్పుడైనా మారో అని అంటారు సార్. అది నాకు ఎందుకు బూతులా అనిపిస్తుంది. ఏంది అన్నిసార్లు బూతు అంటారేమో. నీకు కథలా చెప్తాను. ఎందుకు చెప్తాను? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని చెప్పేసి, ఆ అమ్మాయిని బాగా పోషించాలని, ఆ అమ్మాయికి అందమైన నగలు, ఒడ్డానం, బంగారం పెట్టాలని చెప్పేసి, అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3 నెలలు తనతో ప్రేమగా నడుచుకొని, నేను పలానా దేశానికి వెళ్తున్నాను, వెళ్ళి 2 నెలలు అక్కడ కష్టపడి మన కుటుంబం కట్టుకొని చక్కగా నేను పోషించడానికి తగిన సంపాదన తీసుకొని వచ్చి ఇక్కడ మనం వ్యాపారం చేసుకుందాం అని భార్యకి చెప్పాడు. చెప్పి సరే అండి వెళ్ళరండి అని చెప్పింది. సరే మంచిగా భార్య భర్త కొత్తగా పెళ్లి 3 నెలలు గడిచిన తర్వాత వెళ్ళాడు భర్త. యాడికి? ఏదో కోవిడ్కో విదేశాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ భార్య ఉంది కదా, ఇప్పుడు భార్య ఎవరి కొరకు ఎదురు చూడాలా? భర్త కోసం ఎదురు చూడాలి. అయితే ఇప్పుడు భార్య చేసిందంటే, భర్త ఏమో నా భార్య అక్కడ ఉందని చెప్పేసి రాత్రి పగలు కష్టపడుతూ ప్రయాసపడుతాడు సంపాదన. ఈ భార్య ఏమో ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఆ సందులో కూడా ఈ సందులో కూడా, ఆ ఊర్లో కూడా ఈ ఊర్లో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంది. అది చూసినటువంటి స్నేహితురాలు చెప్పిందంటే, అలా 6 నెలలు గడిచింది, సంవత్సరం గడిచింది, సంవత్సరంన్నర గడిచింది, 2వ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ఈ భర్త రాబోతాడు అన్నమాట. ఇప్పుడు స్నేహితురాలు వచ్చింది ఎవరి దగ్గరికి? ఆ అమ్మాయి దగ్గర. ఏమే ఈ 2 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఇప్పుడన్నా మారే, నీ భర్త కోవిడ్ నుంచి రాబోతున్నాడు అని అనుకో. ఎంత చండాలంగా ఉంది? చండాలంగా ఉందా బాగుందా? ఏమన్నా అర్థమైంది చెప్పేది? అంటే ఇప్పుడు ఎందుకు మారాలంట? భర్త వస్తాడు కాబట్టి మారాలంట, లేకపోతే లేదా? అదే నా చెప్పాల్సింది. అదే ప్లేస్లో నేను ఉంటా చెప్తాను తెలుసా? క్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు రాకడ రాబోతుంది కాబట్టి ఇప్పుడైనా బతుకు మారు కాదు. నీ కోసం తన భూమిని పరలోకాన్ని వదిలిపెట్టి, తండ్రి కుడిపార్శ్వం ఉన్న స్వాస్థ్యాన్ని మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను చూడు, ఆయన త్యాగాన్ని చూడు. నీ కోసం కడుపు మార్చుకుని విదేశాలు వెళ్ళి కష్టపడుతున్నాడంటే, ఆడ ఒకవైపు భర్త కష్టపడుతున్నాడు, ఇక్కడ నువ్వు కూడా నీ భర్త కొరకు నీ పవిత్రతను, శరీరాన్ని కాపాడుకుంటూ నీ భర్త కొరకు ఎదురు చూడు ప్రేమతో. అది నిజమైన ప్రేమ అంటే. అవునా కదా? క్రీస్తుని కొరకు ప్రాణం పెట్టి సిలువలో తన రక్తాన్ని కార్చి నీతిమంతుడిగా చేసి ఈ భూమి మీద నీకు వచ్చి ఒక సంఘాన్ని ఇచ్చి సంఘంలో అడ్డుకట్టాడంటే, ఒక పరిచారకుడుగా, ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా నేను నిలబెట్టాడంటే నమ్మకంగా బతకమని. ఆయన క్రీస్తు రాకడ రాబోతుంది కాబట్టి మారమని కాదు. అది పచ్చి బూతు లాంటిది. దయచేసి ఇలాంటి ఈ మాట ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు భర్త రాబోతున్నాడు కాబట్టి ఏం చేయాలంగా? మారాలా. ఇదేమిటి చెప్పండి? భయముతో కూడిన లోపరుచుకోవడం. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఇలాంటి భయముతో కూడిన పశ్చాత్తాపం కాదు దేవుడు మన ఎదురు నుంచి కోరుకుంటుంది. అర్థం కలదా? ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది తెలుసా? ప్రేమతో ఎదురు చూడటం. ప్రియురాలు కొరకు ప్రియుడు ఎదురు చూసినట్టు. అర్థవుతుందా? అది నిజమైన పశ్చాత్తాపం. అయ్యో నా భర్త కడుపు మార్చుకొని నా కొరకు, నా క్షేమం కొరకు విదేశాలకు వెళ్ళాడే. ఇది కదా చెప్పాలి. క్రీస్తు రాబోతుంది కాబట్టి క్రీస్తు వదిలిపెట్టేస్తాడు. మనం విడవబడిన తర్వాత 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయి. ఆ 7 ఏళ్ళ శ్రమల తర్వాత విందు ఉంటుంది. ఇవన్నీ చెప్పామనుకో. అంటే ఇప్పుడు మనోడు దేనికి ప్రభుని అంగీకరించాలా? ఈ శ్రమలకు భయపడి. ఏ శ్రమలకు? 7 ఏళ్ళు ఇవి ఉన్నాయా లేదా తర్వాత సంగతి. థియాలజికల్ చాలా ఎర్రర్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకున్నాం ఎప్పుడన్నా. ఈ 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయా? 1000 ఏళ్ళ విందు పోతుందా? వీటి కొరకు భయపడో, ఆశపడో కాదు, ప్రేమకు లోబడి. ఎక్కడైనా సరే అపోస్తుడైన పౌలు సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు. ఆ పత్రికలు ఇదే మాట అంటాడు. ఏమని? అయ్యా సంఘాల్లో క్రీస్తు ప్రేమకు లోపడి, క్రీస్తు పొడవెంతో, ఆయన ప్రేమ ఎంతో, ఆయన గొప్పతనం ఏంటో ధ్యానం చేయండి అంటాడు. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని అంటాడు. సిలువలో ఎందుకు క్రీస్తు ప్రేమ అర్పించాడో అర్థం చేసుకొని అంటాడు. పౌలు ఎక్కడైనా సేవ చేసేటప్పుడు ఆయన కొడతాడనో, ఆయన శిక్షిస్తాడనో సేవ చేశాడా? ఆయన సేవ చేశాడా? కాదు. ఏమన్నా తెలుసా? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నది. ఎందుకు పౌలు? ఆయన శ్రమపడాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, అనేకుల్లో నా తండ్రి గణపరచబడాలి. అది కదా. ఎప్పుడైనా సరే భార్యలైన మీరు లేదా భర్తలైన మీరు మీ భార్యను ప్రేమతో లోపరుచుకోవాలా, భయంతో లోపరుచుకోవాలా? ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, భయముతో లోపరుచుకుంటే గనక, భయముతో లోపడితే గనక, భయముతో పశ్చాత్తాపడితే గనక మార్పు ఉండదు. అది నేను చెప్పదలుచుకో. పశ్చాత్తాపంలో 2 రకాలు. యవ్వనస్తులు సువార్త సభల్లో, ఉజ్జీవ సభల్లో, సెమినార్స్లో, మీటింగ్స్లో పశ్చాత్తాపడే 2 రకాలు. మొదటిది భయముతో కూడిన పశ్చాత్తాపం. తప్పని నేను అంటాంలే, కానీ నీలో మార్పును తేదది, ఓదార్పునిస్తుంది, కాస్త అలసటనిస్తుంది, కాస్త నెమ్మదినిస్తుంది, కానీ మార్పునివ్వదు. అది ఏది? భయముతో కూడిన పశ్చాత్తాపం. మరి ఏ పశ్చాత్తాపం నా జీవితాన్ని మారుస్తుంది? ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. ప్రేమతో కూడిన పశ్చాత్తాపమే మనిషి జీవితాన్ని మారుస్తుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని నరకానికి వేస్తానో, చంపేస్తానో ఇలా భయపెట్టి సంఘాన్ని లోపరుచుకోలే. ప్రాణం పెట్టాను, నాలా మీరు సేవ చేయండి, లేదా నాలా మీరు పరిచయం చేయండి, నాలా ఒకరినొకరు ప్రేమించండి. తండ్రి కుమారుడు, దేవాది దేవుడు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనిషి కొరకు, భూమి మీద మానవ జాతి కొరకు ప్రాణం పెట్టినట్లు మీరు నాలా ప్రేమించండి.
ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ప్రేమతో సంఘాన్ని ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఆకర్షించాడో, ఏ విధంగా తండ్రి తన వైపు ఆకర్షించాడో ఆ విధంగానే ప్రేమతోనే మనం ఆయన వైపు తిరగాలి. ఇక్కడ ఒక మాట చెప్తానే, భార్యాభర్తల్లో జనరల్గా ఎక్కువ మంది ఒకప్పుడు 19th సెంచరీలో అంటే 19వ శతాబ్ద కాలంలో భర్తలు కొట్టారనుకో భార్యను లోబడేవాళ్ళు, తిరిగి ఒక మాట అనేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. అంటే అలా కొట్టమని అలానే ఉండమని నేను చెప్పట్లా. ఒకప్పుడు అంతెందుకు ముసుగేసుకున్నాను అనుకో, తల దించేవాళ్ళు కాదు, బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఒక పురుషుడితో మాట్లాడేవాళ్ళు కాదు. ఒకప్పుడు జనరేషన్ వేరు. ఒప్పురా, నిజం అది. ఒకప్పుడు ఒక పురుషుడికి ఇలా ఎదిరించి మాట్లాడినామంటే అది పెద్ద యుద్ధం అనమాట. మా అమ్మగారి చిన్నతనంలో ఒక అమ్మాయి కానీ ఎవరైనా సరే ఎదిరించి ఒక పురుషుని మాట్లాడమంటే ఇంకా ఆమెకు మూడు వచ్చిందిరా అదే అంటారు, పోయే కాలం వచ్చిందిరా అంటారు మాటలు చెప్పాలంటే. అర్థం కదా? ఒకప్పుడు జనరేషన్ అది. అంటే అప్పట్లో అలా ఉండేది కాబట్టి అలా లోబడేవాళ్ళు, అలా భర్తకు లోబడేది. కానీ ఇప్పుడు కాలం అలా కాదు. ఇప్పుడు కాలం అలా కాదు కాబట్టి ఏమైందంటే ఆయన అంత అంటాడు. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చక్కగా రాయబడింది, క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో భర్త తన భార్యను అలా ప్రేమించాలి. కానీ గుర్తుపెట్టుకో, అలాంటి భర్త దొరకడం అదృష్టం. భర్త ప్రేమిస్తున్నాడు కదా అని చాలామంది అమ్మాయిలు, చాలామంది స్త్రీలు దాన్ని ఏమంటారు, చులకనగా లేదంటే అడ్వాంటేజ్గా తీసుకుంటారు, లీనియన్స్గా లోకుగా తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కదా, ఆ లోకుగా తీసుకొని, లీనియన్స్గా తీసుకొని ఇక వీళ్ళు చిన్నగా ఇష్టం వచ్చిన మాట్లాడతారు. అయినా కూడా భర్త ఏమనుకుంటారు తెలుసా, ఏదో తెలియక మాట్లాడిందిలే, తెలియదులే, ఏది కాదులే అంటే ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. కానీ దాన్ని అడ్వాంటేజెస్ తీసుకొని తిరగబడే వాళ్ళు, కుటుంబాలు విడిపోతున్న వాళ్ళు, పాడైపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నాయి. ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? కుటుంబాలు కట్టుకోవాల్సింది ప్రేమతో. అలాగే ఒక కుటుంబం నిలబడాలంటే కుటుంబంలో ప్రేమ ఎలా ఉండాలో, ఆత్మీయాత్రలో తిరిగి నిజమైనటువంటి పశ్చాత్తాపం మనం ఎదగాలంటే ప్రేమతో కూడిన పశ్చాత్తాపం ఉండాలి. ప్రేమతో కూడిన పశ్చాత్తాపం లేకుండా భయముతో కూడిన పశ్చాత్తాపం నేను నిలబెట్టదు. ట్రూ రిఫరెంట్ కాన్ఫిడెన్స్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని బట్టి హృదయంలో తిరగడం అంటే పరిపూర్ణంగా హృదయంలో ఒక బలమైన తీర్మానం, ఒక బలమైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. భావోద్రేకాలు పాటలు పాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పాటలు పాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన ఎమోషన్కు, భావోద్రేకానికి ట్రిగర్ అవుతాం. ఆ భావోద్రేకాలు నిజం అనుకుంటాం చాలామంది, కానీ అది కాదు, నిజం కాదు. అది మచ్చుకు మాడేస్తాం. బాగా ఒక 4 గంటలు 5 గంటలు పాటలు పాడిన తర్వాత బాగా ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, కన్నీరు గరుస్తాం, ఏడుస్తాం, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భావోద్రేకం అలాగే ఉంటుందా? మరుసటి రోజు మహా అయితే 2 రోజులు ఉంటుందా అనుకుందాం, కాసేపు 3 రోజులు ఉంటుందా, 4 రోజులు ఉంటుంది. అబ్బా ఏం బాడని ఉంటుంది, ఓకే. అప్పుడు పవిత్రత, పరిశుద్ధత ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది. 6వ రోజో 7వ రోజో వీడి దాకా బట్టలు ఉన్నవి, మంచి కండలు తిరిగినది కనపడింది అనుకో, పోస్టరో, ఇమేజో, వీడియోనో. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా స్తుతి వస్తుందా పాట? వస్తుందా? అప్పుడు వస్తుందా కన్నీరు? వస్తుందా? రాదు. నిజం చెప్తున్నా, భావోద్రేకాలు నిలబడే భక్తి ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పుడున్న యవనస్తులు ప్రాముఖ్యంగా భావోద్రేక ఎక్కువ అయిపోతున్నారు. బాధకర విషయం చెప్తానే, కొంతమంది సేవకుల పిల్లలు, తండ్రి బాగా కష్టపడి సేవ చేసి ఉంటాడు, పేదరికంలో కడుపు మార్చుకొని 1000 రూపాయలు మైక్ కొనడానికి కూడా ప్రభుత్వాలు ఉపవాసం ఉండి కన్నీరు గాడ్చి ఒక చిన్న డక్కి కొనుక్కోవడానికి, మైక్ కొనుక్కోవడానికి కష్టపడి సేవ చేస్తూ అలా ఎదిగి ఉంటాడు. అలా అద్భుతంగా ఎదిగి ఒక 500 మంది 1000 మంది విశ్వాసాలు వచ్చిన తర్వాత ఆ పాస్టర్ కొడుకు పుట్టాడు అనుకో, ఆ కొడుకు పాపం ఏం తెలియదు, మరి స్వరం బాగుందని సాలం కాడు. నచ్చుకు మాట్లాడితేనే యేసుక్రీస్తు విత్తనాలు చల్లుతూ వెళ్ళాడు, ఉపమానం చెప్పాడు. గుర్తుందా? రైట్. యేసుక్రీస్తు విత్తనాలు చల్లుతున్నాడు, రాతి మీద కొన్ని పడ్డాయి, మొల్లలో కొన్ని పడ్డాయి, మంచినీళ్ళ మీద పడ్డాయి. రైట్. విత్తనాలు అంటే ఏంటింటకు? సూపర్, ఒప్పుకురా. విత్తనాలు అంటే ఏంటన్నా వాక్యం. ఈ వాక్యం పడితే ఎవరి ఉన్న హృదయంలో అయితే 30, 60, 100 ఫలిస్తుందో వాడు ఓర్పుతో, సహనంతో వృద్ధి పొందుతాడని అద్భుతమైన ఉపమానం. బాగుంది. ఎందుకు ఆరాధన చల్లలే? వాక్యం అనే విత్తనాలు చల్లాడు. మీరు ఎప్పుడైనా బాగా చేయండి. సరే, మీకు మాట చెప్తాను, వాక్యం అస్సలు చదవకండి. ఆరాధన చేయండి, పాటలు పాడండి ప్రతిరోజు. ఇప్పుడు అందరికీ ఆదివారం వస్తారా? ప్రతిరోజు ఆరాధన చేయండి. వాక్యం మాత్రం చదవదు, వాక్యం మాత్రం ధ్యానం చేయండి. అసలు ఆరాధన వస్తుందా వాక్యం లేకుండా? రాదు. ఆరాధన అనేది ఈ రోజుల్లో చాలా మంది ఆరాధన చేయడం తప్పని అంటంలే, అద్భుతమైన ఆరాధన. కానీ ఈ మ్యూజిక్ ఏమంటారు టెంప్టేషన్లో, లేదంటే ఈ మ్యూజిక్ యొక్క భావోద్రేకాల్లో పడి నిజమైన పశ్చాత్తాపం యొక్క భావాన్ని కోల్పోతున్నారు. నిజమైన పశ్చాత్తాపం వేరు, అబద్ధ పశ్చాత్తాపం వేరు. భావోద్రేకాలు ట్రిగర్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు పలానా వ్యక్తి పాట పాడినాడుకో, కన్నీరు వస్తుంది. ఆ చిన్నతనంలో
బాగా గుర్తున్నా కాపాడు. చిన్న టీవీ ఉండే, మా ఇంట్లో లేదు అప్పుడు టీవీ. ఆదివారం పూట వస్తాయి కదా రాజశేఖర్ గారి మూవీ చూడమని చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తారు. సింహరాశిలో అదే సినిమా పేరు అదేనా ఏదో మొత్తానికి అయితే వాళ్ళ అమ్మకు పాపం ఏదో వ్యాధి ఉంటుంది, క్యాన్సర్ సంథింగ్, కుష్ఠరోగా. అప్పుడు వాడితో సొక్క ఏడో కానీ బల్లె ఉంటుంది, అది మామూలు ఉండదు. ఎంత ఉంటాడు వాడు పుట్టాడు, 7 దాకా మోకాళ్ళ కూడా సొక్క. వాడు వర్షం పడుతుంటుంది, ఏడ్చుకుని వదిలేమ్మా అని. అప్పుడు తల్లి అది అంటారు ఆ కిటికీలోంచి కర్ర కట్టి ఊపుతాడు ఉయ్యాల. అప్పుడు పాట ఏంటి, అమ్మ అమ్మ అని పిలిచిది రానా నీ ఆకలి ఏదో పాట సంథింగ్. అది చూసినప్పుడు ఇట 2 చెంబులు పెట్టామనుకో నిండిపోతాయి అంటే ఏంటి నిజం. ఆ పిల్లోడి యాక్టింగ్ కూడా మామూలు ఉండదు అసలు నిజం. అప్పుడు ఆ పాట విన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ నడిపించాడు. నేను భావోద్రేకాల్లో అంతే కదా. అంతెందుకు స్త్రీలు సీరియల్ చూసి నడుస్తారండి. సీరియల్ ఉంటాయి, సీరియల్ ఈ పనికి మాలింది అత్త దీన్ని వేసేయండి ముందు అని ఏడుస్తాడు కొంతమంది. సీరియల్ చూసి ఏంటి సీరియల్ చూసి కూడా ఏడుస్తారు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, అంటే సీరియల్ చూసి ఏడిపోతుంది, పాటలు చూసి ఏడిపోతుంది కాబట్టి అది పరిశుద్ధాత్మ? చెప్పండి, అది నిజమైన పశ్చాత్తాపమా? సో ఏడుపు వచ్చేసింది కాబట్టి, పాట పాడుతున్నప్పుడు ఏడుపు వచ్చేసింది కాబట్టి నిజమైన పశ్చాత్తాపమా? అది కాదురా నాయన. ఒట్టి మీద చున్నూలు ఎగరేసు గంతులు వేసుకుంటూ అది కాదు పశ్చాత్తాపం. నేను ఎవరిని తప్పు పట్ల సుమా, దయచేసి బాధతో చెప్తున్నా, ఆవేదన చెప్తున్నా. ఆరాధన చేయడం తప్పు కాదు, నేను కూడా ఆరాధన చేస్తాను. మనం ఆరాధన చేయలేదా? ఆరాధన చేస్తే తప్పలేదు. కానీ నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి తేడా ఉంటుంది. కొంతమంది ఆ కంఫర్ట్, ఆ భావోద్రేకాల్లో ఆ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఆ ఊరట పొందిన తర్వాత ఏమనుకుంటారంటే, అబ్బా ఈరోజు నేను దేవుని సన్నిధిని అనుభవించేసా, ఈరోజు అబ్బా దేవుని సన్నిధి మామూలుగా అనుభవించాలా. నేను ఎట్లా అనుభవించినావు? ఈ 5 రోజులు మామూలు కూడా కాదు, ఊగితే షేక్ అయిపోయింది అంతా మందిరం అంతా. ఊగినాం 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత 4 గోడల మధ్య మందిరంలో ఇంకా సెల్ ఫోన్ పట్టుకొని అమ్మాయిలతో మాట్లాడు అంటే ఇప్పుడు ఏమవుతాం మళ్ళీ లోకంలో? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి తేడా ఉంది. ఆ కుర్రవాడు చెప్పాడు, పాస్టర్ గారు, బాబు నిజమైన పశ్చాత్తాపం అంటే నీ హృదయంలో బాకానాదము ఊదబడాలి, తీర్మానం చేసుకోవాలి. భావోద్రేకాలు వచ్చేది కాదు భక్తి, భయముతో కూడినది కాదు వచ్చే పశ్చాత్తాపం. ఏం కోరుకోవాలి తెలుసా? ప్రేమతో కూడిన పశ్చాత్తాపం అంటే తెలుసా? ప్రభువా నువ్వు నన్ను దీవించకపోయినా పర్లే, నువ్వు నాకు పంట ఫలాలు ఇచ్చినా ఇయ్యకపోయినా పర్లే, ఏవే లేదా అంటాడు. ఫైనల్గా చదివిస్తే లేటిపోతుందని చదివించుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ కింద కూడా అంటాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నువ్వు నన్ను దీవించకపోయినా పర్లేదు, పంట ఫలాలు ఆశీర్వాదము గోధుమలు వచ్చినా లేకపోయినా, పశువుల శాలలు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే నీ మందిరములో నైవేద్యములు ధూపార్పణములు పట్టే యోగ్యత, ఈ ప్రార్థనా జీవితం, నీ మందిరంలో బలులు ఆగిపోకూడదు, అది కావాలి. అంటే నిజమైన పశ్చాత్తాపానికి అర్థం ఏంటంటే నువ్వు దీవిస్తావనో శపిస్తావనో వదిలిపెడతావనో ఇది కాదు. నీ సన్నిధి కోల్పోతానేమో, నీతో సహవాసాన్ని కోల్పోతానేమో, నిన్ను బాధ పెడతానేమో, నువ్వు దుఃఖపడతావేమో అనే బాధతో వచ్చే పశ్చాత్తాపడితే అది మార్పుని తీసుకొస్తుంది. ఈ పశ్చాత్తాపంగా అర్థం కలదా? కావాలి కింద చదివిస్తూ చూడండి, ఒకసారి చూద్దామా? కింద చూద్దాం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. వ్రత దినం అంటే ఐడియా ఉందా మీకు ఏమన్నా? వ్రత దినం అంటే కొన్ని నిష్ఠ దినాలు, అంటే ఇవి చేయకూడదు ఇవి చేయొచ్చు అనే ఒక తీర్మానం తీసుకుంటారే, ఒక కట్టుదిట్టమైన క్రమశిక్షణ పెట్టుకుంటారే. ఆ కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణ నియమించుకొని చేయండి. తర్వాత చూద్దాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తనప్రాణము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు, ఇప్పుడు 17 యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా ఏమని ప్రార్థన చేయాలి? వీళ్ళు ఒకసారి పైకెత్తరా. ఏం చెప్పారు అంటే, ఏవేళ ప్రవక్త పెద్దలను పిలవండి, పిల్లలను పిలవండి, పిలవాలన్నదా తల్లి పాలు ఇచ్చేటువంటి పిల్లలు పసిపిల్లలను పిలవండి, అందరూ పిలవండి, పెళ్లి కొడుకు పిలవండి, పెళ్లి కూతురు పిలవండి. కొత్తగా పెళ్ళి అయింది పాపం వదిలిపెట్టిన హనీమూన్ వెళ్ళొస్తారు కాదు, హనీమూన్ కంటే ముందే ఉండాలా దేవుడి సన్నిధిలో. కాబట్టి పెళ్ళి అయినా సరే పెళ్లి కావాలన్నా సరే రండ్రా బాబు మందిరానికి అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, యాజకులు సేవకులు ఎక్కడ ఉండాలా? మందిరానికి మధ్యలో ఉండి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? ఇప్పుడు చూడండి ఏమంటాడు, చూద్దాం. ఏమంటాడు చూడు, 17 యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, అద్భుతమైన మాట, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకమో, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు నేను పాపం చేశా, శిక్ష కూడా వెళ్తున్నా,
అయితే ఈ శిక్షలో శపిస్తావనో, నన్ను దూరం చేస్తావనో, నాకు పంట ఫలాలు భూమి ఇవ్వమని కాదు, నన్ను బట్టి నీ నామము అవమానపరచబడుతుంది. అదే కదా, నన్ను బట్టి నీ నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. కాబట్టి దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని, జాలితో నన్ను జ్ఞాపకం చేసుకొని కృప చూపించయ్యా. ఇదే నిజమైన పశ్చాత్తాపం. అర్థం ఏంటంటే, మన స్వార్థం, మన భవిష్యత్తు, మన ఆశీర్వాదం, దీవెన కొరకు వాడు వెంపలాడాల్సింది. తండ్రి నన్ను రక్షించావు, ప్రాణం పెట్టావు. కుమారుడి యొక్క త్యాగం ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ ప్రభు పెట్టినటువంటి ప్రాణ త్యాగాన్ని, ఆయన కృప నేను కాళ్ళతో తన్నుతున్నానో, నీ నామాన్ని అవమానపరుస్తానో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ బలహీనుడు జ్ఞాపకం చేసుకో. నీ నామానికి అవమానం రాకూడదు ప్రభువా. అర్థం కలదు, అర్థం దయతో మాడే. మన మందిలో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ ఉన్నాడు అనుకో. ఎవరు? సన్నీ. ఇప్పుడు 10th క్లాస్ కదా, ఓ పుస్తకాలు పెట్టి చదివేస్తాడు. ఉదాహరణ చెప్తాను, చదువుతున్నాడు అనుకో. ఏం సన్నీ అలా చదువుతున్నావు అంటే, చదవకపోతే మా అమ్మ పై నుంచి కింది వరకు బెల్ట్ మీద వాయిచ్చేస్తుందన్నా, మా నాన్న కొడతాడన్నా అని చదువుతున్నాడు అనుకో. సక్సెస్ అవుతాడా? అర్థం కలదా? అర్థమైందా? మా నాన్న కొడతాడనో, మా అమ్మ కొడతాడనో, స్కూల్లో టీచర్ కొడతాడో, బైబిల్తో చదివాడు అనుకో, ఎదుగుతాడా? ఎదగలేడు. ఇప్పుడు చెప్పింది అర్థం చేసుకోండి. నా తల్లి తండ్రి కష్టపడి పేదవాళ్ళని నన్ను చదివించారు. ఈ ఒక రోజు నా తల్లి తండ్రిని మంచి రెస్టారెంట్లో, ఊహించని విధంగా పెద్ద రెస్టారెంట్లో, కాస్ట్లీ రెస్టారెంట్స్లో, కారులో, విమానంలో నా తల్లిని, నా తండ్రిని నా కష్టాజీతంతో తిప్పాలి, బాగా చూసుకోవాలి, నా బంధువుల్లో కల్లా అని కసిగా వాళ్ళని బాగా చూసుకోవాలని ప్రేమతో చదువుతున్నాడు అనుకో. చదువుడా? ఈ రెండింటిలో దేనికి బలం కూడా చెప్పండి. దేనికి బలం కొట్టది? రెండోది బలం. ఏం చెప్తుంది తెలుసా? తండ్రి శిక్షిస్తాడనో మారడం కాదు, తండ్రి శిక్షిస్తాడనో పశ్చాత్తాపం కాదు, తండ్రిని బాధ పెట్టకూడదని పడే పశ్చాత్తాపానికి మార్పు ఎక్కువ. అది నిజమైన పశ్చాత్తాపం. ఇన్నేళ్ళు భయముతో కూడిన పశ్చాత్తాపం, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. ఏ పశ్చాత్తాపం? ఇన్నాళ్ళు మీరు ఏ మనసుతో పశ్చాత్తాపడ్డారు? దేవుని మందికి వెళ్తారు, పాపం చేసావు, తప్పు చేసావు, బాధ, ఆవేదన, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒకరోజు ఉపవాసం అనుకున్నావు, ఇప్పుడు మోకాలు వేసావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా క్షమించు ప్రభువా, తప్పు చేశాను ప్రభువా, నా చెయ్యి వదిలిపెట్టదు ప్రభువా, నన్ను వదిలిపెట్టదు నాయన, నన్ను దూరం చేయొద్దు ప్రభువా, నీ అని ప్రార్థన చేస్తావా? నిన్ను దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, నా హస్తాన్ని వదిలిపెట్టద్దు, ఎందుకంటే నీ తోడు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే బతకలేను అని ప్రార్థన చేస్తావా? ఏం చేస్తావు? దావీదు దగ్గర రండి. దావీదు బెచ్చిపెత్త పాపం చేశాడా లేదా? చేశాడు. నాకు ఆశ్చర్య విషయం చెప్పిన, దావీదు నాతాను వచ్చి అంటాడు, 4 కండిషన్లు పెడతాడు. గుర్తుందో లేదు మీకు? 4 పెడతాడు. నీ కొడుకులు తరుగుతారు, నీకు 4 బిడ్డలు లేచిపోతారు, చెప్తారు కదా ఒక్కొక్కటి, ఇంకా కొండల మడి గుట్టల మడి పోతావు, నీ రాజ్యం సత్యం తిరుగుతానే ఉంటావు అని ఇట్లా కండిషన్ పెడతాడు. అక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తే తెలుసా? ప్రభువా రాజ్యం పోతే ఎట్లా ప్రభువా, మళ్ళా కొండల్లో గుట్టల్లో తిరగాలంటే కష్టం ప్రభువా, రాజ్యం అని ఏడ్చాడా? మీరు కావాలంటే తిరగేయండి. రాజ్యం పోతున్నందుకో, కొడుకులు చంపుతున్నందుకో కాదు. 51వ కీర్తనలో అద్భుతమైన మాట తీయండి. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన. ఇందులో ఎక్కడైనా సరే రాజ్యం గురించి కానీ, ఆస్తి గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఆశీర్వాదం గురించి కానీ రాశాడా? ఏం రాశాడు చూడండి కావాలంటే. అద్భుతమైన మాట ఏమంటాడు చూడండి. 9వ వచనం. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి, రాజ్యములో నుండి సింహాసనం మీద ఉండిందా? సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. తర్వాత నేను అద్భుతమైన మాట, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అద్భుతమైన మాట కదా. ఏం కోరుకున్నాడు దావీదు? ఆశీర్వాదం కోరుకున్నాడా? సన్నిధి కోరుకున్నాడు. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఏంటే నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి అర్థమైందా? అబద్ధమైన పశ్చాత్తాపం భయముతో కూడిన పశ్చాత్తాపం. కాబట్టి చాలా మంది పాటలు పాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఈయన బలబలే ఎడుతారు, ఓ పప్పు చేశారు పప్పు. కానీ అట్లా ఆదివారం అయిపోతానే, ఇంకా సోమవారం వస్తాయి కదా, వస్తానే మెసేజ్ చేశాను బేబీ అని, వెళ్దామా పార్కుల కంటే అయిపోయాయి. అప్పుడు మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడతారు. ఇది భయముతో కూడిన పశ్చాత్తాపం, తప్పు చేసిన పాపం. ప్రేమతో కూడిన పశ్చాత్తాపం చాలా గొప్పది. బాగా చెప్పేవన్నా. ఇంతకు ప్రేమలో ఎలా ఎదగాలి? ప్రేమలో ఎదిగితేనే కదా ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఈ ప్రేమలో ఎలా ఎదగాలి అంటే భవిష్యత్తులో చెప్తా, రావడం చెప్తా. అయితే ఒకటి, ఇంతకు మనలో ఏ పశ్చాత్తాపం పొందుకున్నాం? నిజమైన పశ్చాత్తాపం పడితే ఊహించని విధంగా దేవుడు మన జీవితాలను పునరుద్ధరిస్తాడు. మై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాల్లో, ఇన్ని రోజుల్లో, ఇన్ని దినాల్లో, ఇన్ని సంవత్సరాల్లో, మీ ఆత్మీయాత్రలో మీరు పశ్చాత్తాపడ్డ దినాలు భయముతో కూడిందా, ప్రేమతో కూడిందా? ఆలోచించుకోండి. ప్రేమతో అడుగుతున్నారా? భయముతో శపిస్తాడనో, నా బిడ్డలను వదిలిపెడతాడనో, నా కుటుంబాన్ని తోసివేస్తాడనో, నా వంశాన్ని శపిస్తాడనో, లేదంటే
ఆత్మఫలాలు పోగొట్టుకున్నానో, పరిచర్యకు దూరం అవుతానేమో, నెమ్మది పోతానేమో అనో, నా వ్యాపారాన్ని నా ఉద్యోగాన్ని దీవించడనో భయపడి పశ్చాత్తాపడతారు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం నీ సన్నిధి లేకపోతే, నీ ప్రసన్నత లేకపోతే తట్టుకోలేను ప్రభు, నీ సహవాసాన్ని కోల్పోతే తట్టుకోలేను ప్రభు. అప్పుడు ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ప్రేమతో పశ్చాత్తాపడ. ఆ ప్రేమ నీలో మార్పును పుట్టిస్తుంది, భయం నడిపిస్తుంది, ప్రేమ నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి తేడా ఉంటుంది. నడిపించడం అంటే ఏంటి? నడుస్తున్నప్పుడు కింద పడతావు పడవా, నిలబడితే పడవు. నిలబడ్డం అంటే స్థిరంగా నిలబడ్డం. భయము ద్వారం తెరిస్తే, ప్రేమ గమ్యాన్ని చేస్తుంది. భయంతో పశ్చాత్తాపడడం తప్ప, అలా నేను తప్పంటంలే. ఎందుకంటే ఆత్మీయాత్రలో ప్రారంభ దినాల్లో భయంతో పశ్చాత్తాపడతారు. ఎందుకంటే అప్పుడు అంత ప్రేమ గురించి అంత అవగాహన ఉండదు. కాలం మారుతుందా ప్రేమతో మచ్చుకోమాడతానే ఇంకో పెళ్ళి ముగిచేస్తారు. అందరూ చాలామంది వెనక్కి చూస్తున్నారు, టైం ఎంత అయిందా అని ముగిచేస్తారు. మీకు పెళ్ళి అయింది అనుకోండి కాసేపు అయిందా, ఇంకోసారి అయింది అనుకో, ఎంత బాగుందన్నా రైట్. ఉదాహరణ చెప్తాను. జనరల్గా పెళ్ళి అయినప్పుడు, ఇప్పుడు మీకు పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు జనరల్లో ఎలాంటి వాడో తెలియదు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అమ్మాయిగా మీరు ఉన్నారు అనుకోండి. మీరు ఒక ఇంటి నుంచి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళారు. కాసేపు అనుకుందాం, ఆ అమ్మాయి అమ్మగారి ఇంటి నుంచి భర్త ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత భర్తకు లోపడుతుంది. జనరల్గా పెళ్ళైన కొత్తలో వద్దన లోపడతారు లేదా, అయ్యగారండి అమ్మ టీలో కాఫీలో ఒంగి దండాలు పెట్టడం మంచి మామూలు ఉండదు ఎప్పుడు కొత్తలు. ఇప్పుడు జనరల్ చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయి స్టార్టింగ్లో లోపడుతుందంటే, స్టార్టింగ్లో ప్రేమ చూపిస్తుందంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదంటే అత్తగారు ఏమన్నా అంటారేమో, మామగారు ఏమన్నా అంటారేమో, లేదా భర్త ఏమన్నా అనుకుంటాడేమో అని ప్రారంభంలో భయముతో కూడినటువంటి ఏమంటారు, చుట్టూ ఏమంటారో అని భయముతో కూడిన లోపడతారు. చిన్న చిన్నగా భర్త వీక్నెస్లు తెలిసినాయి అనుకో, కుటుంబం ఇలాంటిది తెలిసింది. వీళ్ళు నాకంటే పనికి వాళ్ళు దరిద్రులు, వీళ్ళ కేంద్రం లోపడేది నేను, వీళ్ళ కేంద్రం టీలు కాఫీలు ఇచ్చేది నేను. అర్థం కదా, చేయక మా వాళ్ళు నిన్నటి పనికి మాలోడు చేసినారు, నాకు ఇంకా వేరే సంబంధం వచ్చింది, ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ సీఎంలు పిఎంలు అందరూ నాకు క్యూలో నిలబడ్డారు అంటే జనరల్ చెప్తాను. ఏం చెప్తున్నారంటే, ఇలాంటి వాడికి నాకు అంటగట్టాడు, నేను నా కాలే అంటే ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, భయముతో కూడే పశ్చాత్తాపం, భయముతో చూపించే ఏమంటారు ఆ ప్రేమ కావచ్చు, భయముతో లోపడే విధానం కావచ్చు ఎక్కువగా నిలబడదు. అదే ప్రేమ ఉందనుకో, వాళ్ళిద్దరి మధ్య సచ్చేంత వరకు బాగుంటుంది. సో దేవుని విషయంలో ప్రేమను వెంటాడండి, ప్రేమతో పశ్చాత్తాపడండి. సన్నిధి కోల్పోతానేమో భయపడండి, సన్నిధి కోల్పోతే ఆయన ప్రేమను కోల్పోతానేమో బాధపడండి. నా వల్ల ఆయన బాధపడుతున్నాడేమో బాధపడండి, నా వల్ల ఆయన దుఃఖపడుతున్నాడేమో, నా వల్ల దేవుని మందిరానికి అవమానం జరుగుతుందేమో, నా వల్ల తల్లిదండ్రి దుఃఖపడతారేమో అని చదివాడు అనుకో, ఆ స్టూడెంట్ బాగుంటాడు. నా తల్లి నా వల్ల కష్టపడి ఇన్నాళ్ళు నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రి రేపొద్దున వాళ్ళ పేదరికం వెళ్తారేమో అని భయముతో, అనే ప్రేమతో చదివాడు. కొడతాడనో, ఈరోజు హోంవర్క్ చేయకపోతే వాడు కొడతారా బాబు మ్యాథ్స్ సారు, ఎప్పుడో స్కూల్కి వెళ్ళేవాడు అనుకునేవాడు, ఈరోజు మ్యాథ్స్ సార్ పొద్దున్నే స్నానం చేసిన బాత్రూంలో కింద పడాలని. ఎందుకో స్కూల్కి రాడు కదా, ఆడు హోంవర్క్ అడగడు కదా. మీరు కూడా చేసుకున్నారా ఇలాంటి ప్రార్థన, ప్రభువా దేవా ఈరోజు మ్యాథ్స్ సార్ రాకూడదు స్వామి. నేను ఎప్పుడు అలా ప్రార్థన చేయలేదు, మ్యాథ్స్ సార్ ఎప్పుడెప్పుడు రావాలని కోరుకుంటాను, ఎందుకంటే మన మ్యాథ్స్ ఫేవరెట్ అనమాట జనరల్ కొంతమంది స్టూడెంట్స్. దయచేసి అలా భయముతో చదవద్దండి, భయముతో పశ్చాత్తాపడండి. దేంతో చేద్దాం? ప్రేమతో. మోకరిద్దామా? దయచేసి మోకరిద్దాం, అందరూ కలిసి నాతో పాటు కలిసి మోకరిద్దాం. నాతో పాటు కలిసి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, ప్రేమతో కూడిన పశ్చాత్తాపాన్ని, ప్రేమతో కూడినటువంటి ఆత్మీయతను నాకు అనుగ్రహించు ప్రభువా. భావోద్రేకాలు గుండా వెళ్ళటం కాదు నిజమైన భక్తి నాయనా, భావోద్రేకాలు గుండా వెళ్ళటం కాదు, ప్రేమతో కూడిన పశ్చాత్తాపం. నాయనా, నిన్ను బాధ పెట్టాను, నీ సన్నిధి కోల్పోయాను, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయద్దు ప్రభువా, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభువా. ఇలాంటి పశ్చాత్తాపం మాకు కావాలి నాయనా. శపిస్తావనో దూషిస్తావనో, లేదంటే ఆశీర్వదించవనో, మా వ్యాపారాలు వృద్ధి చేయవనో, మా పిల్లలను దీవించవనో అని భయపడి కాదు, నీ నామానికి అవమానం వస్తుందేమో, నీ సన్నిధిని కోల్పోతానేమో, నీ ఆత్మ నా యొద్ద నుంచి దూరంగా పోతుందేమో, నీ హస్తం నన్ను వదిలిపెడుతుంది వెళ్ళిపోతుందేమో అన్న భయం. అటువంటి ప్రేమతో కూడిన పశ్చాత్తాపం మాలో కలిగించాడు. పరలోకమందున మా కన్న తండ్రి, కృపగల దయగల మా దేవా, ఎత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయమని నేను నామాన్ని మహిమ పొందుకొని పెట్టుకుంటాను. అయ్యా, ఎవరైతే యవనస్తులు ప్రభువా నేటి దినాల్లో భావోద్రేకాలకు లోనై నిజమైన పశ్చాత్తాపానికి అబద్ధమైన పశ్చాత్తాపానికి తేడా తెలియకుండా
నాయన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరలా అదే తప్పు, మరలా అదే పాపం. కానీ నాయన నిజమైన పశ్చాత్తాపానికి, అబద్ధమైన పశ్చాత్తాపానికి, సత్యాన్ని గ్రహించి మా జీవితంలో ప్రేమను పొందుకోవడానికి కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.